యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ఆరాధన సంబంధమైనటువంటి శుభాలు, నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంఘ బిడ్డలు అలాగుననే యూట్యూబ్లో ఈ వర్తమానాన్ని వీక్షిస్తుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాభివందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారు కదూ? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రతిదినము ప్రార్థిస్తున్నాను అని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ స్థలములలో మీ శిరములు వంచి మీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన కొరకై ఆత్మదేవుడు మనందరి హృదయాలను సిద్ధపరిచినట్లు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియమైన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగానున్నవాడా, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన వారమంతటా మీ సజీవమైనటువంటి రెక్కల చాటును మీరు మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి మరో ప్రశస్తమైనటువంటి ఆరాధనలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ప్రపంచ దేశాలు భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నప్పుడు మా భారతదేశం పట్ల ప్రభా మీరు చూపుతూ ఉన్నటువంటి మీ విశేషమైనటువంటి కృప కనికరమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ కరోనా వైరస్ కేసులు ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో దేవా, మీరు మాకు, మా కుటుంబాలకు ఇస్తున్నటువంటి సంరక్షణను బట్టి, క్షేమమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీ పిల్లలకి ప్రభా ఏ అపాయము కలగకుండగా, ఏ తెగులు ప్రభుని వారి యొక్క గుడారాలలోనికి ప్రవేశించకుండగా వారిని మీరు భద్రపరుస్తున్న విధానము బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘాలకు, సంఘ బిడ్డలకు మీరు ఇస్తున్నటువంటి క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మా సంఘ సహవాసం కొరకు, మా సంఘ సహవాసానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబము కొరకు మీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి, క్షేమమును దయచేస్తూ ఉన్నారయ్యా. అయ్యా, వారిని బలపరుస్తున్నారయ్యా, వారికి ఆరోగ్యమునిస్తూ ఉన్నారు ప్రభునినా. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభునినా మీ ప్రత్యేకమైనటువంటి సన్నిధిని దేవా వారికి మీరు దయచేస్తున్న విధానము బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎలాంటి ప్రభునినా భయంకరమైనటువంటి విపత్తుకు నైనా, ఎలాంటి ప్రభునినా అయా వైరస్కి ప్రభునినా అయా మీ పిల్లలైనటువంటి వారు గురి కాకుండా ప్రభు మీరే క్షేమమును దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. అయా, ఈ భయంకరమైనటువంటి వైరస్ వల్ల ప్రభునినా ఎంతమంది అయితే ప్రభునినా వారి యొక్క కుటుంబీకులను ప్రభునినా కోల్పోయినటువంటి వారిగా ఉన్నారో ఆ కుటుంబాలను ప్రభునిని మీరు ఓదార్చమని, ఆదరించమని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా, దేశ పరిస్థితులను చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రపంచ పరిస్థితులను మేము చూస్తుంటున్నప్పుడు మీరు మా ఎడలో చూపిస్తూ ఉంటున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి కృప, ప్రేమ, కనికరము ప్రభునినా అది ఎనలేనిది ప్రభునినా, అది మర్చిపోజాలనిది ప్రభునినా. మా ఎడల మీరు ఎంత కనికరము, కృప చూపిస్తున్నారు ప్రభా.
మేమెంతో మీకు కృతజ్ఞులమై ఉన్నాం ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మీ దాసులతో పాటుగా ఏకీభవించి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు సంధించమని, కృపతో జ్ఞాపకము చేసుకోమని, బలపరచమని ప్రభు. నేను ఏ పరిస్థితి కొరకైతే ప్రభు మీ సేవకునితో పాటుగా వారు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి ప్రతి పరిస్థితి నుంచి అద్భుతమైనటువంటి రీతిలో నీ బిడ్డలకు మీరు విడుదల ప్రసాదించమని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి శరీరంలో ఎట్టి బలహీనత ఉన్నను ప్రభునినా మీ శక్తి చేత, ప్రభావము చేత ప్రభునినా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. మరో ప్రశస్తమైనటువంటి నూతన ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచేటటువంటి భాగ్యాన్ని అయ్యా మీరు మా బ్రతుకుల్లో ప్రసాదించినందుకే మీకు స్తోత్రాలు. మీ పిల్లలంగా మీ పాదాల చెంతకు చేరి వచ్చాం ప్రభు. వాక్యము నీది ప్రభునినా అయ్యా మీ దాసుడు ప్రభు మీ పక్షంగా నిలబడుతూ ఉన్నాడు అయ్యా. మాకు మా అంతరంగాలను ఎరిగినటువంటి దేవునిగా దేవా, మా ఆత్మీయ జీవితాలు బలపరచబడుట కొరకు కావలసినటువంటి శక్తివంతమైనటువంటి జీవము కలిగినటువంటి మీ మాటలు నీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో నేరుగా సూటిగా స్పష్టంగా మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయాన్ని సంధించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి అంతరంగాలలో మీ ఆత్మక్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను. వాక్యము చేత వారిని బలపరచుమని, ధైర్యపరచుమని ప్రభు. నేను ఆదరణను ప్రభు వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీరు మరోసారి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. వాక్య ధ్యానంలోనికి మేము వెళుతూ ఉంటుండగా అయా మీ దాసుని మీ శిలువ చాటును మీరు మరుగుపరిచి విత్తనై ఉన్నటువంటి వాక్యము ప్రభా వినిచున్నటువంటి ప్రతి ఒక్కరి అంతరంగాలలో నూరంతలుగా ఫలింపచేయమని, వాక్యము విత్తుతున్నటువంటి మీ దాసునిలో ఉండి ప్రభా మీరే నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి నీ పరిశుద్ధ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ దేవుని బిడ్డలారా, మరో ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి, మరో శ్రేష్టమైనటువంటి వర్తమానము ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరో శ్రేష్టమైనటువంటి సందేశం మన ఆత్మీయ జీవితాలను బలపరచటానికై దేవుడు మన ముందుకు తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రసంగ అంశంలో భాగంగా కొన్ని తలంపులు నేను మీ ముందు పెట్టి అప్పుడు నా వర్తమానములోనికి నేను వెళ్ళటానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మాటకి చాలా శక్తి ఉంది. దేవుని మాట ఒక వ్యక్తిని మార్చగలిగే శక్తి దేవుని మాటకే ఉంది. అది భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అది బ్రతికిస్తుంది, అది బాగు చేస్తుంది. దేవుని మాట ఒక వ్యక్తిని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. దేవుని మాట ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవునితో అనుసంధానం చేస్తుంది. దేవునితో ఆ వ్యక్తి యొక్క సహవాసాన్ని పటిష్టపరుస్తుంది దేవుని మాట. మరో మాట చెప్పమంటారా? దేవుని మాట ఒక వ్యక్తిని లోతైన పశ్చాత్తాపములోనికి నడిపిస్తుంది. ప్రియమైన వారులారా, లోతైనటువంటి పశ్చాత్తాపములోనికి నడిపిస్తుంది. నేడు దేవుని పిల్లల యొక్క ఆత్మీయ స్థితి, అలాగుననే భౌతిక సంబంధమైనటువంటి జీవితం వర్ధిల్లకపోవటానికి బలమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే దేవుని మాట వినకపోవటమే దానికి బలమైన కారణం. నేను చాలా మంది వినేవారిగా ఉన్నారు,
వారి యొక్క భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని బాగు చేసేటటువంటి మాటలు కాదు. కొంతమంది వినేవారిగా ఉన్నారు, కానీ వినిన దాని ప్రకారంగా నడుచుకునేవారిగా లేరు. వారు ఇంకా నులివెచ్చని స్థితిలోనే ఉండిపోయారు. యాకోబు అంటాడు కదా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21 ఆ యొక్క 21వ వచనం నుంచి 23వ వచనాల వరకు ఉన్నటువంటి మాటల్లో, మీరు వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండండి. ఈరోజు మనం వినేవారంగా కాదు, ఆ ప్రకారంగా నడుచుకునే వారంగా, ప్రవర్తించే వారంగా మనం ఉంటే దేవుని నామానికి మనలను బట్టి ఎంతో మహిమ వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఒక 4 తలంపులు నేను మీ ముందు పెడతాను ప్రియులారా. యోబు గ్రంథంలో నుంచి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము, ఆ 23వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ 4 తలంపులు నేను మీ ముందు పెట్టి, అప్పుడు నా వర్తమానములోనికి నేను వెళ్ళటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ 4 తలంపులు ఏంటంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయము ఆ 22, 23 వచనాలలో వ్రాయబడినటువంటి ఆ 4 శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. నేను ఆ మాటలు చదువుతా ఉన్నాను. ఆ మాటలు చదువుతూ ఉంటున్నప్పుడు మీ లేఖనాలలో ఆ మాటలను మీరు అండర్లైన్ చేసుకోవాలి అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట ఏంటంటే, అవలంబించుము. రెండవ మాట, ఉంచుకొనుము. మూడవ మాట, తిరిగిన ఎడల. నాలుగవ మాట, తొలగించుకొనిన ఎడల. మొదటి మాట అవలంబించుము, రెండవ మాట ఉంచుకొనుము, మూడవ మాట తిరిగిన ఎడల, నాలుగవ మాట తొలగించుకొనిన ఎడల. ఒక క్రైస్తవ జీవితానికి ఇది ఒక బలమైనటువంటి పునాది కావాలి. ఈ 4 మాటలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత అనుభవాలైతే దేవుడు వారి జీవితాలను అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తాడు ప్రియులారా. ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడాలంటే ఈ 4 అనుభవాలు తప్పనిసరిగా వారికి ఉండి తీరాలి ప్రియులారా. ఈరోజు చాలా మందికి ఆ యొక్క యూట్యూబుల్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ పెద్ద పెద్ద అయ్యగారుల యొక్క వర్తమానాలు వింటున్నారు. ప్రతిరోజు వర్తమానాలు వింటున్నారు. కానీ ఎక్కువ శాతం వింటున్నటువంటి వారిలో అవలంబించని శాతం ఎక్కువ ప్రియులరా. కానీ వినేవారిగానే ఉన్నారు, కానీ ఆ ప్రకారంగా వారు నడుచుకోరు ప్రియులరా. అవి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితపు అనుభవాలు కావు. మనం వింటున్న దాని ప్రకారంగా నడుచుకోవటమే అది నిజ క్రైస్తవునికి ఉండాల్సినటువంటి దైవికమైనటువంటి లక్షణం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, ఆ దైవజనులు భలే చెప్పారు, ఆ దైవజనుని యొక్క వర్తమానం అంటే మాకు చాలా ఇష్టం, ఆయన చాలా సూపర్గా చెప్తారండి, ఆయన చెప్తే మాకు వెంటనే అర్థమైపోతుందండి. మంచిదే. నేనేమంటానంటే, ఏ దైవజనుని యొక్క వర్తమానం విన్నప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలోనికి ఆ వర్తమానము నెరవేర్పులోనికి రాకపోతే అది వేస్ట్ అంటాను ప్రియులరా. నేను వినకపోవటమే మంచిది. వింటున్నటువంటి నీవు ఆ వర్తమానము ప్రకారంగా నడుచుకుంటే అది అవలంబించటం, అది దేవునికి సంతోషం. ఆ ప్రకారంగా నడుచుకునేటటువంటి దేవుని పిల్లలు కావాలి దేవునికి. ప్రియులరా, ఈరోజు దేవుని పిల్లలు వినుటకు ఆసక్తిని చూపించలేకపోతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరి పడాలి, మాటలాడుటకు నిదానించాలి. ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో రాసినటువంటి మాట ఏంటంటే, వారు వినడానికి
వారు వాక్యము వినడానికి సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తారంట ప్రియులారా. కొంతమందికి వాక్యము వినడానికి ఆసక్తి ఉండదు, సంతోషము ఉండదు. వారి హృదయాలను వాక్యం వినడానికి సిద్ధపరచుకోరు. 3 గంటలు నాన్ స్టాప్ గా సినిమా చూడటానికి వారికి బోర్ అనిపించదు, కానీ సీరియల్ మీద సీరియల్ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేటటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ వాక్యము వినడానికి మాత్రము వారు ఎంత విసిగిపోతారు. అవలంబించాల్సినటువంటి వ్యక్తి వాక్యాన్ని వినేవాడిగా ఉండడు, వాక్య ప్రకారంగా నడుచుకునేవాడిగా ఉంటాడు. అలాంటి వారికి బైబిల్ పెడుతున్నటువంటి పేరేంటో తెలుసా ప్రియులారా? వారు నామకార్థులు, భక్తిహీనులు, భయంకరమైనటువంటి వేషధారులు. దేవుని మాటలు వినడానికి వారికి సిద్ధపాటు ఉండనే ఉండదు ప్రియులారా. వాళ్ళను గురించి వీళ్ళని గురించి మాట్లాడుకోవటానికి గంటలు గంటల సమయాన్ని వీరు వెచ్చిస్తూ ఉంటారు, కానీ దేవుని మాటలు వినడానికి ఏమాత్రము కూడా ఆసక్తిని చూపని వారిగా ఉంటారు. ఎంత దుఃఖకరం ఇది. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మొదటి తలంపు ఏంటంటే ఆయన మాటలు మనము అవలంబించాలి. వింటున్నటువంటి వర్తమానము ఏదైనా కానీ ఆ వర్తమానము నీ జీవితపు అనుభవంలోనికి రావాలి. ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోవటమే అవలంబించటం. 2వ తలంపు చెప్తూ ఉన్నాను, ఆయన మాటలు నీ హృదయములో ఉండాలి. అప్పుడు రాయబడినటువంటి 2వ మాట ఏంటంటే ఉంచుకునుము. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తన 11వ చరణములో, నీ వాక్యము నా హృదయంలో ఉంటే నేను ఏ పాపమునకు చోటెవను. ఏ హృదయంలోనైతే దేవుని వాక్యము ఉంటుందో వారు ఏ పాపమునకు చోటెవ్వకుండగా తమను తాము ఇహలోక మాలిన్యం అంటకుండగా తమను తాము పవిత్రపరుచుకుని దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తారు. అంటే ఎలాంటి అపవిత్రత వారి జీవితాలలోనికి ప్రవేశించకుండా చేసేది ఆ జీవము కలిగినటువంటి దేవుని మాటల చేత తమ హృదయాన్ని నింపుకొనుట చేత. మన హృదయంలో దేవుని మాటలను మనము నింపుకుంటున్నామా? ప్రియమైనటువంటి వాళ్ళరా, మన హృదయంలో దేవుని మాటలను మనము నింపుకోవాలి. ఈరోజు చాలా మంది అపవిత్రమైనటువంటి ఆలోచనలతో నిండిపోయారు. వారి హృదయాలు భయంకరముగా చెడిపోయాయి, పాడైపోయాయి. వారి హృదయంలో దేవుని వాక్యము కంటే మరి దేనికో వారు చోటిచ్చినటువంటి వారిగా ఉన్నారు. హృదయాలు ఎంతగా చెడిపోయాయో. అందుకే సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. మన హృదయాన్ని కాపాడుకోగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది, దేవుని మాటలకి ఉంది. ఎవరైతే తమ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకుంటారో వారు ఏ పాపమునకు చోటెవరు ప్రియులారా. దావీదు కీర్తనాకారుడికి ఇది అర్థమైంది కనుకనే దావీదు కీర్తనాకారుడు 139వ కీర్తన 23వ చరణంలో అంటాడు, దేవా నన్ను పరిశోధించి పరీక్షించి నా హృదయమును తెలుసుకొనుము. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. నా హృదయాన్ని తెలుసుకో దేవా. నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నా జీవితంలో ఉంటే నా హృదయంలో ఉంటే దాన్ని తీసివేయండి. నిత్య మార్గమున, నీకు ఇష్టమైన మార్గమున నన్ను నడిపించండి అని ప్రార్థిస్తున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. మన హృదయం చెడిపోతే ఆ చెడిపోయినటువంటి హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి మాటలు ఎలా ఉంటాయి? వాక్యం సెలవిస్తుంది కదా, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని. వాక్యంతో హృదయాన్ని నింపుకోవాల్సినటువంటి దేవుని పిల్లలు ఎలాంటి అపవిత్రమైనటువంటి వాటితో తమ హృదయాన్ని నింపుకుంటూ ఉన్నారు. అందుకొరకే వారి మాటలు కానీ
అందుకొరకే వారి ప్రవర్తన కానీ, అందుకొరకే వారి చూపులు కానీ, అందుకొరకే వారి యొక్క జీవితము కానీ అస్సలు బాగోదు ప్రియులారా. హృదయం చెడిపోతే ప్రవర్తన అంతా కూడా అపవిత్రమైపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి వారు, మూడవ తలంపు ఏంటంటే ఇక్కడ చెప్తాడు, మనము తిరిగిన ఎడల. మొదటి మాట మనము అవలంబించాలి, రెండవ మాట ఉంచుకోవాలి, మూడవ మాట మనము తిరిగిన ఎడల. ఇది తిరిగిన ఎడల అనేటటువంటి మాట దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే అది పశ్చాత్తాపమునకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాట. దేవుని మాట వాక్యము ఎత్తి చూపిస్తూ ఉంటుంటది నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని, తప్పిదాన్ని, పొరపాటును. దేని కొరకంటే నువ్వు లోతైన పశ్చాత్తాపములోనికి రావటానికి, విరిగి నలిగిన అనుభవంలోనికి రావటానికి, సర్వశక్తుల వైపు నువ్వు తిరగటానికి, పశ్చాత్తాపముతో ఆయన కనికరాన్ని నువ్వు వేడుకోవటానికి. ఈరోజు చాలా మంది దేవుని తట్టు తిరగలేకపోతూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి తప్పును వాక్యము గద్దిస్తూ ఉంటున్నప్పుడు ఆ మనస్సాక్షి విషయమై వారు నేరారోపణ చేయబడి కూడా వారు ఒప్పుకోరు ప్రియులరా, దేవుని తట్టు తిరగరు ప్రియులరా. వారు ఎంత వాక్యము విన్నా, ఎంత గొప్ప గొప్ప దైవజనుల యొక్క ప్రసంగాలు విన్నా వారి బ్రతుకులు మారవు. ఆ వాక్యము వారి జీవితాలలో పనిచేస్తే వారు దేవుని తట్టు తిరిగేవారు, లోతైనటువంటి పశ్చాత్తాపంలోనికి వచ్చేవారు. దేవుని తట్టు మనము తిరగకపోతే మన జీవితాల మీద దేవునికి ఉగ్రత రగులుకుంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జకరియా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలలో, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై తమ చెవులను మూసుకొనిరి, యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసినటువంటి మాటలు తమ హృదయములను తెలియచేసినటువంటి మాటలను వినకుండగా తమ హృదయములను కఠినపరుచుకున్నారంట. దేవుని తట్టు తిరగాల్సినటువంటి వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారు, మూర్ఖులయ్యారు, విననొల్లని వారయ్యారు. సరిచేయబడదు ప్రియులారా వీరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చాలా భయంకరమైనటువంటి ఉగ్రతకు వారు గురైపోతారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు పాపం వైపు, ఈరోజు లోకము వైపు, ఈరోజు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి వైపు ఈరోజు చాలా మంది దేవుని పిల్లలైనటువంటి వారు తిరిగిపోతా ఉన్నారు. మనం దేవుని తట్టు మనము తిరగగలిగితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవుని తట్టు మనము తిరగకపోతే నష్టపోయేది మనమే ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, వర్తమానం విన్న తర్వాత ఈ రోజు నుంచి నేను ఆ యొక్క పాపము జోలికి వెళ్ళను, మారిపోతాను, ఆ దుష్ట సాంగత్యానికి నేను వెళ్ళను, నా జీవితాన్ని ఈ రోజు నుంచి మార్చేసుకుంటాను అనుకుంటారంటే ఏమీ మార్చుకోరు. భార్య ఎంత ప్రేమతో చెప్తారు, బిడ్డలు ఎంత ప్రేమతో బ్రతిమలాడుకుంటారో ఆ త్రాగుణ్ణి మానమని, ఆ చెడు వ్యసనాలను మానమని, ఆ కుటుంబంలో ఆ భర్త, కుటుంబంలో ఆ బిడ్డలు భయంకరమైనటువంటి చెడు అలవాట్లకి బానిసై తమ జీవితాలను పాడు చేసుకునేటటువంటి వారు లేకపోలేదు ప్రియమైనటువంటి వారులరా. చాలా భయంకరంగా ఈరోజు చాలా మంది పాడైపోతూ ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ తలంపు తొలగించుకోవాలి.
మనము తిరగటమే కాదు, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము, అవిధేయత, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఏది మన జీవితాలలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం మన జీవితాల్లో నుంచి తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. ఈరోజు చాలా మంది ప్రియులరా తొలగించుకోలేకపోతా ఉన్నారు. వారి జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోలేకపోతా ఉన్నారు. నేను కొంతమందిని చూస్తూ ఉంటున్నప్పుడు నల్ల తాళ్ళు కాలుకి, మెడలోనేమోని పోములు. దేవుని పిల్లలే, ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, తొలగించాలి. అప్పుడే మన జీవితాలలో అభివృద్ధి, అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదం. దేవుని మాటకు నువ్వు లోబడితే అలాంటి నల్లతాడులు, పోములు మనము కట్టించము ప్రియులరా. దేవునికి దుఃఖకరమైనటువంటి వాటిని మనము తొలగించుకోకపోతే నష్టపోయేది మనమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్కడ కింద ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, మీ గుడారాలలో నుండి దుర్మార్గతను తొలగించుకుంటే అప్పుడు మీ గృహాలకి అభివృద్ధి, ఆశీర్వాదము కలుగుతుంది అంటాడు ప్రియులరా. మన గుడారాలలో ఉన్నటువంటి దుర్మార్గత ఏంటి? దిష్టి కొబ్బరికాయ, దిష్టి కోసం కట్టేటటువంటి ఆ యొక్క ఇంటి ఎంట్రన్స్ లో కట్టేటటువంటి దిష్టి గుమ్మడికాయ, లేకపోతే హీరోలు, హీరోయిన్స్ ఫొటోస్, సినిమా వీడియోస్. ఇది మన యొక్క గుడారాలలో ఉన్నటువంటి దుర్మార్గత కాదా ప్రియులరా? ఎంతమంది గుడారాలలో ఉన్నాయి, ఎంతమంది గృహాలలో ఉన్నాయి దేవునికి దుఃఖకరమైనటువంటివి. ప్రియులరా, దేవునికి విరోధమైనటువంటివి మనము చేయటం, అది ఎప్పటికి కూడా మనకి, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో వారు త్రొట్టిల్లిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. పైకి మాత్రమే భక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఆ భక్తికి తగినటువంటి జీవితం వారి జీవితాలలో కనిపించడం లేదు ప్రియులారా. నామకార్థులుగా బ్రతికేస్తూ ఉన్నారు, భక్తిహీనులుగా బ్రతికేస్తూ ఉన్నారు, వేషధారులుగా బ్రతికేస్తూ ఉన్నారు. వీరిని గురించి పేతురు తన పత్రికలో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినటువంటి మాట, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడినటువంటి పంది బురదలో దొరికినట్లు వీరికి సంబంధించినటువంటి సామెత. దేవుని తట్టు తిరగాల్సినటువంటి వారు, వాక్యాన్ని అవలంబించాల్సినటువంటి వారు, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని తమ జీవితాల్లో నుంచి, తమ యొక్క గృహాల్లో నుంచి తొలగించుకోవాల్సినటువంటి వారు మరలా రక్షింపబడిపోయి మరలా లోకం అనేటటువంటి కొంపలోనికి పోతారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడినటువంటి పంది బురదలో దొరికినట్లు. ఈ సామెత ఇలా జీవించేటటువంటి వారికి సంబంధించిన సామెత ప్రియులరా. ప్రియులరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనలను హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్లో మనము దిద్దుకోగలిగితే దేవుడు మనలను ఆశీర్వదించడానికి, ఈ భయంకరమైనటువంటి విపత్తులో మనకు, మన కుటుంబాలకి సంరక్షణ, క్షేమమును ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులరా. దేవునికి ఇష్టలుగా జీవించకుండా మనము మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుని యొక్క సంరక్షణను, క్షేమమును మనము కోల్పోతాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను వర్తమానంలోనికి వెళుతున్నాను. దేవుని మాట వినుట వలన కలిగే ఆశీర్వాదాలలో మొదటి తలంపును నేను చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియులరా. మొదటి తలంపు ఏంటంటే, దేవుని మాట వినుట వలన మనకి జీవం కలుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలన్నీ చచ్చిపోతాయి.
దేవుని యొక్క జీవం ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ నిర్జీవమైనటువంటి క్రియలన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో చచ్చిపోవాలి. ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో దేవుని జీవాన్ని చంపేస్తా ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు 4వ అధ్యాయము 23-24 వచనంలో, వారైతే అంధకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై తమ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి దేవుని జీవములో నుంచి వేరుపరచబడ్డారు. ప్రియులారా, వ్యర్థతను అనుసరించి దేవుని జీవాన్ని కోల్పోయారు. ఎంత వాక్యం విన్నప్పటికి కూడా వారిలోనికి జీవం రావటం లేదు. ప్రియులారా, నిర్జీవ స్థితిలో ఉండిపోయారు. ప్రియమైనటువంటి దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు అని. దేవుని మాటలు మనలను జీవములోనికి నడిపిస్తాయి, మనలను జీవింపచేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారే అన్నారు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. మనలో ఉన్నటువంటి ఆ జీవమైనటువంటి స్థితిని తన నోటి మాట చేత ఆయన సరిచేసి మనను జీవింప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ప్రాణాత్మ దేహములను జీవింప చేసేది దేవుని మాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును. అన్యుల స్వరాన్ని అవి వినవు, అన్యులను అవి వెంబడించు. ఈరోజు దేవుని యొక్క జీవాన్ని పొందుకునేటువంటి వారు ఆ కాపరి అయినటువంటి దేవునిని వెంబడిస్తూ నడుచుకోవాలి. ఈరోజు చాలా మంది కాపరి నడిపించేటటువంటి మార్గంలో నడవటానికి ఇష్టపడటం లేదు. ప్రియులరా, మా ఇష్టం, మాకు ఇష్టమైనటువంటి మార్గంలో మేము నడుచుకుంటాం, మాకు నచ్చినట్లుగా మేము చేస్తాం, మాకు నచ్చినట్లుగా మేము బ్రతుకుతాం. జీవం కలిగినటువంటి దేవుని పిల్లలు అనాల్సినటువంటి మాట అది కానే కాదు. ప్రియులరా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. దేవుని మాట చేత జీవము పొందినటువంటి దేవుని పిల్లలు కాపరిని వెంబడించేటటువంటి గొర్రెలు కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట ఆ యొక్క వెంబడించేటటువంటి ఆ గొర్రెలైనటువంటి దేవుని పిల్లలకు ఆయన ఈ వాగ్దానపు మాట వ్రాయించారు. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను, వాటిని ఎవడు నా చేతిలో నుండి అపహరించడు. ఎవరైతే ఆ కాపరిని వెంబడిస్తారో, ఎవరైతే ఆ జీవముతో తమను తాము నింపుకుంటారో, ఎవరైతే తమ జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్జీవ క్రియలను సమాధి చేస్తారో, దేవుడు వారికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరు కూడా నా చేతిలో నుంచి వారిని అపహరించలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మంది జీవించే ఉన్నారు. మనం ప్రకటన గ్రంథంలో ఈ మాట చూస్తాం కదా, జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ మీరు మృతులే. సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నారు ప్రియులరా, కానీ జీవము లేని దేవుని పిల్లలుగా వారు ఉండిపోయారు. ఈరోజు దేవుని మాట వలన దేవుడు మనకి జీవాన్ని ఇచ్చి ఆ జీవం కలిగినటువంటి దేవుని పిల్లలకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు ఈ లోకములో దేవుడు అనుగ్రహించే సమస్త ఆశీర్వాదములను వారు స్వతంత్రించుకుంటారు. నిర్జీవముగా బ్రతికేవారు కాదు, జీవము లేని వారి కాదు, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ అంతరంగిక స్థితి ఎలా ఉంది? నీ అంతరంగిక స్థితిలో దేవుని జీవము కలిగే నువ్వు బ్రతికి ఉన్నావా?
అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నా శారీరక పురుషుడు కృషించినను నా అంతరంగ పురుషుడు దేవుని జీవముతో నింపబడాలి. అప్పుడు నా మీదకి సాతానుడు ఎన్ని ఎరలు వేసినప్పటికి కూడా, ఎంతగా నా మీద అటాక్ చేసినప్పటికి కూడా ఆ దేవుని జీవము చేత నేను వాడిని ఎదుర్కోగలుగుతాను. జీవమును ప్రేమించి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఎవరైతే దేవుడిచ్చేటటువంటి ఆ జీవము కలిగినటువంటి మాటల చేత తమ హృదయాన్ని నింపుకుంటారో వారు జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు అవుతారు. అపవాది గారి యొక్క అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పుటకు వారు శక్తిమంతులు అవుతారు. ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటల చేత మన హృదయాలను మనము నింపుకుంటే దేవుడిచ్చేటటువంటి సకల ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో మనము సార్థకం చేసుకోగలుగుతాం. వాక్యం సెలవిస్తుంది, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారంట. ప్రియులారా, తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టే కాదు, దేవుని నోట వచ్చినటువంటి ప్రతి మాట వలన మనకి జీవం కలుగుతుంది. అది మనలను బ్రతికిస్తుంది, అది మనలను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూదియా అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అపోస్తుల కార్యములలో మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఓదారంగు పొడిని ఆమె అమ్మేటటువంటి స్త్రీ. పౌలు బృందం చెప్తున్నటువంటి మాటల మీద ఆమె తన దృష్టిని నిలిపింది. పౌలు నోట వచ్చినటువంటి ఆ మాటలు ఆమె అంతరంగములో దేవుని జీవాన్ని నింపాయి. ఆమె తన వ్యాపారం మీద దృష్టిని కేంద్రీకరించలేదు. ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీగా ఆ స్త్రీ మనకి కనబడుతూ ఉంది. ఈ ఊదా రంగు పొడి అది సామాన్యమైనటువంటి వ్యాపారం కాదు ప్రియులరా, అది బహు ఉన్నతమైనటువంటి వ్యాపారం. అది లూదియా అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే దివిటి. ఆమె ఒకానొకప్పుడు వెలిగింపబడిన దివిటి. ఎప్పుడైతే పౌలు చెప్తున్నటువంటి మాటలు ఆమె లక్ష్యమిచ్చిందో, విన్నదో, ఆమె యొక్క వెలిగింపబడిన దివిటి వెలిగించబడింది. జీవము కలిగినటువంటి దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చింది. మీరు ఆ మాట చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము, ఆ 2వ మాట. మనుషుల మాటలు వింటే వెలుగుతున్నటువంటి మన దివిటీలు ఆరిపోతాయి, కానీ జీవము కలిగినటువంటి దేవుని మాటలు వింటే మనకి జీవము కలుగుతుంది. దేవుని వద్ద నుంచి సమృద్ధి దొరుకుతుంది. ప్రియులరా, మరో సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని జన సమూహాలు వెంబడిస్తూ ఉన్నాయి. ఆ వెంబడిస్తున్నటువంటి క్రమంలో మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయము ఆ 2-3 వచనాలలో, ఈ ప్రజలు నా యొద్ద 3 దినాలు అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా ఉండిపోయారు. వారు తమ గృహాలకి ఆ వెళ్ళే సమయంలో వారు మార్గములో మూర్ఛపోతారేమోనని వారికి ఆహారం పెట్టాలి అన్నటువంటి ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగింది. అంటే 3 దినాలు వాళ్ళకి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి ప్రియులరా. అంటే వారి భౌతిక సంబంధమైనటువంటి ఆకలి మర్చిపోయారు. మందిరంలోనే ఉంటారు ప్రియులరా, గడియారాల మీద దృష్టి పెడతారు, వండుకున్న కూరల మీద దృష్టి పెడతారు. అరే, దేవుడు జీవము కలిగినటువంటి మాటల చేత మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలి అన్నటువంటి ఆధ్యాత్మిక ఆకలి, తృష్ణ నేడు దేవుని పిల్లలలో కొరవైపోయింది ప్రియులరా. 3 దినాలు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నటువంటి బోధల మీద, ఆ మాటల మీద వారు దృష్టిని నిలిపారు. ఆ జన సమూహాలలో ఒక పిల్లవాడి యొక్క బాక్స్ లో వాళ్ళమ్మ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టింది. వాడు కూడా 3 దినాలు భోజనం చేయకుండా యేసు మాటల మీద లక్ష్యం ఉంచాడు. చిన్న పిల్లవాడు సైతము కూడా దేవుని మాట చేత ఆ వ్యక్తి బ్రతికించబడ్డాడు కనుకనే ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చాడు. ఆ యొక్క చేపల చేత, ఆ రొట్టెల చేత దేవుడు అద్భుతాన్ని చేసి వారందరి ఆకలి తీర్చాడు ప్రియులరా.
నీ దేవుడు నీ అంతరంగిక ఆకలి తీరుస్తాడు. నీ భౌతిక సంబంధమైనటువంటి ఆకలి తీర్చి కూడా నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని పిల్లలంగా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనలను మనము పరిశీలించుకుందాం. ఏదైనా వనములో ఆదామవ్వలకు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు. ఆ యొక్క ఏదైనా వనములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఫలాలన్నింటినీ కూడా మీరు భుజించండి, తినండి. కానీ ఆ ఒక్క చెట్టు ఫలము విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు వారిని హెచ్చరించినటువంటి ఆ హెచ్చరికను వారు లక్ష్య పెట్టలేదు. వారు అవిధేయత చూపించారు. ప్రియులారా, అందుకొరకే ఏదైనా వనములో నుంచి వారు త్రోసివేయబడ్డారు. దేవుని జీవాన్ని కోల్పోయారు. వారికి సిగ్గు అవమానము కలిగింది. దేవుని శాపానికి వారు గురైపోయారు. కారణం ఏంటి? దేవుని మాట వినని కారణమును బట్టి. అప్పటి వరకు కూడా వారు మహిమా వస్త్రములతో దేవుణ్ణి సమీపిస్తూ ఉండేవారు, దేవుని సహవాసం చేస్తూ ఉండేవారు. దేవుని మాటకు ఎప్పుడైతే అవిధేయత చూపించారో దేవుని జీవాన్ని కోల్పోవటమే కాకుండా వారు దేవుని శాపానికి గురైపోయారు. పిల్లరా, దేవుని మాట వినటం వలన కలిగేటటువంటి ఆశీర్వాదములలో మొదటి తలంపు మనము నేర్చుకున్నాం. దేవుని మాట వినటం వలన మనకి జీవం కలుగుతుంది. రెండవ తలంపు చెప్తాను. దేవుని మాట వినటం వలన మనకి స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మనకి శతాధిపతి కనిపిస్తాడు. 100 మందికి అధికారి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత విశ్వాసం శతాధిపతికి! నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే. నా కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు. ఒక అన్యుడు తన దాసుని గురించి యేసు యొద్దకు వచ్చి అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడు. ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ఆశ్చర్యపడ్డాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులలో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో నీవు కోరినట్టే నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని ప్రభు చెప్పటంతోనే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకి అంత శక్తి ఉంది. శతాధిపతి యొక్క విశ్వాసం, శతాధిపతి తనకున్నటువంటి అధికారమును బట్టి ఎక్స్పెన్సివ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తన దాసునికి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. కానీ యేసును గూర్చి విన్నాడు, యేసు యొద్దకు వచ్చాడు. నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న విశ్వాసము శతాధిపతిదైతే నీ నా విశ్వాసం ఏంటి? నీ నా విశ్వాసం దేని మీద? నల్ల తాడుల మీద, పోముల మీద? దేవుని పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే, దేవుని పిల్లలకి ఏదైనా బాగోకపోతే దైవజనునితో ప్రార్థన చేయించుకుంటే దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. కానీ వీరు చేస్తుంటున్నటువంటి దేవునికి దుఃఖకరమైనటువంటి ఆ పనులను చూసి దేవుని హృదయంలో ఎంతగానో నొచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని నేను వేదనతో, బాధతో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నీ నా విశ్వాసం ఏంటి ప్రియులారా? డాక్టర్ల మీద ఉన్న విశ్వాసం, అలాంటి నల్లతారుల మీద, పోముల మీద, ఆ యొక్క మాంత్రికుల మీద ఉన్నటువంటి విశ్వాసం, జీవము కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి, స్వస్థపరచు యెహోవా రాఫా అయినటువంటి దేవుని మీద నీకు ఎందుకు లేదు? ఓ నామకార్థి, ఓ వేషధారి! దేవుని మాట మనలను స్వస్థపరిచేది.
ఆయన మాట సెలవిస్తే చాలు ప్రియులరా, మరణించినటువంటి లాజరు సైతము కూడా ప్రేత వస్త్రములు చుట్టబడినటువంటి వాడే ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవుని మాటకి అంత శక్తి ఉంది. ఈరోజు చాలా మంది ప్రియమైనటువంటి వాళ్ళరా, వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి అలవాట్లను బట్టి, డ్రింకింగ్ మానమంటే మాండు, చెడు అలవాట్లు మానమంటే మాండు, స్టైల్కి అలవాటు చేసుకునేటటువంటి యవన బిడ్డలు ఎంతో మంది ప్రియులరా. వీరికి ఎప్పుడు తెలిసొస్తుందో తెలుసా ప్రియులరా? లాస్ట్ స్టేజ్లో వీళ్ళకి తెలిసొస్తుంది. అప్పుడు ఎంత దేవుడు కనికరము చూపి, కృప చూపి, ఆ భార్య ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా వారిని స్వస్థపరిచి బాగు చేస్తే మరలా మామూలే. స్వస్థపరిచినటువంటి దేవునికి కృతజ్ఞులై వారి జీవితాంతము వరకు దేవునికి సాక్షులుగా బ్రతకాల్సినటువంటి వారు నా ఒళ్ళు, నా డబ్బు, నా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నారు ప్రియులరా. వీడు మాకు చెప్పొచ్చాడా, నువ్వు మాకు చెప్పడానికి సరిపోతావా అనే మాటలు చెబుతున్నటువంటి వారిని హేళనాస్పదంగా మాట్లాడేటటువంటి వారు లేకపోలేదు ప్రియులరా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని పిల్లలంగా మన శరీరానికి ఎంతటి భయంకరమైనటువంటి రోగము కలిగినను దేవుని మాట మీద మనము సంపూర్ణ విశ్వాసము ఉంచగలిగితే, నువ్వు మరణ పడక వరకు వెళ్ళినప్పటికి కూడా ఆయన తన జీవమిచ్చి స్వస్థపరిచి బ్రతికించగల సమర్థుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఆమె తనకున్నదంతా కూడా వ్యయం చేసుకుంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగింది. తనకున్నటువంటి ఆ ప్రాబ్లంని ఆమె స్వస్థపరుచుకోవటానికి తనకున్నదంతా వ్యయం చేసుకుంది. కానీ తనకున్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. కానీ ఆమె యేసుని గూర్చింది, యేసు యొద్దకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ఆమె రక్తధార కట్టింది ప్రియులారా. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆమెను స్వస్థపరిచాడు ప్రియులారా. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మనలో మందులు పనిచేయాలన్నా దేవుని కృప ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎంత ఎక్స్పెన్సివ్ డాక్టర్ దగ్గరికైనా మీరు వెళ్ళి చూడండి, వారు అనేటటువంటి మాట ఏంటంటే, మేము ప్రయత్నిస్తూ ఉన్నాం తర్వాత అని దేవుని వైపు చూపిస్తారు పిల్లరా. ఈరోజు దేవుడు బ్రతికించకపోతే ఈ లోకంలో ఎవరు మనలను బ్రతికించలేరు. ఎంత ఎక్స్పెన్సివ్ డాక్టర్ అయినప్పటికి కూడా ఆయన మనలను బ్రతికించుకోకపోతే ఈ లోకంలో ఎవరు మనలను బాగు చేయలేరు, స్వస్థపరచలేరు ప్రియులరా. నువ్వు ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా దేవుని కృప మన మీద ఉండాలి. ఆ కృప మన మీద ఉండాలంటే ఆయన మాటల యందు మనము విశ్వాసము ఉంచాలి, సంపూర్ణ విశ్వాసము ఉంచాలి. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాలని, నీకున్నటువంటి వ్యాధిని బట్టి బాధపడుతున్నావేమో, రోగాన్ని బట్టి బాధపడుతున్నావేమో, నీకున్నటువంటి సమస్యలను బట్టి భయపడుతున్నావేమో, దాన్ని బట్టి నిరాశ చెందుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి భయపడకు, ఆయన నిన్ను స్వస్థపరిచి దేవుడు. ఆయన మాటల యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి రోగ బలహీనత వ్యాధిలో నుంచి ఆయన అద్భుతమైనటువంటి రీతిలో విడుదల స్వస్థత ఆయన ప్రసాదించగల దేవుడు ప్రియులారా. ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఒమ్మంగి జాషువా, నాకు తెలిసినటువంటి ఒక అన్న, ఆయనకి కుళ్ళుపొడ పాము కుట్టింది ప్రియులరా. ఆ కుళ్ళుపొడ పాము కుడితే ఆ కాలంతా కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయినటువంటి కాలులో నుంచి భయంకరమైనటువంటి రస్సులు కారుతూ ఉంటుంటే
రక్తం గడ్డల గడ్డలుగా పడుతూ ఉంటుంటే ఆ తల్లి దుప్పట్లు చింపి ఆ కొడుకు యొక్క కాలుకి కట్టేదంట ప్రియులారా. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని చూచినటువంటి ఆ కొడుకు, అమ్మ నాకు ఏదో ఒక విషయం ఇచ్చి నన్ను చంపే, నేను ఈ బాధ భరించలేకపోతున్నానని తన యొక్క బాధను ఆ తల్లికి చెప్పుకునేవాడంట. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, అతనికి ఆ రాత్రి ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి. కానీ ఒక దైవజనుడు ఆ రాత్రి హాస్పిటల్కు వచ్చి అతని కొరకు కన్నీటితో చేసినటువంటి ప్రార్థన, ఉదయానికి ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి, కానీ డాక్టర్లు ఉదయాన్నే వచ్చి అతని యొక్క కాలును పరీక్షించి చూడగా డాక్టర్లు సైతము ఆశ్చర్యపోయేటటువంటి రీతిగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ సహోదరుడికి స్వస్థతనిచ్చాడు ప్రియులారా. ఇప్పుడు వమ్మంగిలో అద్భుతమైనటువంటి సేవ అన్న జరిగిస్తూ ఉన్నారు. తన కాలులో నుంచి, ఆ కుళ్ళిపోయినటువంటి కాలులో నుంచి ఆ రసులు కారుతూ ఉంటున్నప్పుడు, రక్తం గడ్డలుగా పడుతూ ఉంటున్నప్పుడు, ఇక చచ్చిపోదాం అనుకున్నటువంటి సమయంలో ఒక దైవజనుడు వచ్చి చేసినటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి రీతిలో ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చింది. దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయాలనుకున్నప్పుడు వారి యొద్దకు దేవుడు దైవజనుడిని కావచ్చు, లేకపోతే ఒక విశ్వాసుని కానీ పంపించి అద్భుతాన్ని జరిగిస్తాడు ప్రియులారా. మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కటికిదల బ్రహ్మానందం గారి యొక్క మొదటి కుమారుడు గణేష్, వైజాగ్లో కుమారుడికి యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ కాలులో నరం చిట్లిపోయినప్పుడు, కుమారునికి ఆపరేషన్ జరుగుతూ ఉంది వైజాగ్లో. ఆ రాత్రి మాకు ఆన్లైన్ ప్రేయర్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే, అక్కడ ఉన్నటువంటి డాక్టర్కి, నర్సెస్కి చప్పట్లు పట్టాయంట ప్రియులరా. ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ గా జరగలేదు. కుమారుని యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఆగిపోయాయి. అక్కడ నర్సు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు మీ యందు ఉన్నాడు కనుకనే, దేవుడు మీ ప్రార్థనలు ఆలకించాడు కనుకనే ఆ వ్యక్తి ఇంకా బ్రతికి ఉన్నాడు అని నర్సు చెప్పిందంట ప్రియులారా. గణేష్ కొరకు ఆ రాత్రి సంఘమంతా ప్రార్థిస్తూనే ఉన్నాం. కుమారుని కొరకు తీసుకుని వచ్చినటువంటి ఆ కిట్ ఫెయిల్ అయిపోయింది ప్రియులారా. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరలా రెండవసారి ఆపరేషన్ జరిగించి ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నాడంటే సంఘ ప్రార్థన, ఆ తల్లిదండ్రుల ప్రార్థన, సేవకుని ప్రార్థన, ఆ కుమారుని కొరకు అనేకులు చేసినటువంటి ప్రార్థన ఆ కుమారునికి అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చింది. డాక్టర్స్ లో ఏమీ లేదు, దేవుడు కృప చూపించాడు కనుకనే కుమారునికి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థతను ప్రసాదించాడు ప్రియులారా. డాక్టర్కి సైతం చెమటలు పట్టాయంట ప్రియులారా. ఒక 5 నిమిషాలు డాక్టర్ ఏమీ చేయలేనటువంటి సందిగ్ధంలో ఉండిపోయాడంట. ఆ విషయాలు మాకు చెప్తూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి మేము ఎంత మహిమపరిచామో, దేవా మా ప్రార్థనలు ఆలకించి కుమారుని పట్ల మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు అని దేవునికి మేము స్తుతులు చెల్లించాం ప్రియులారా. ప్రేమైనటువంటి దైవజనాంగమా, దేవుని మాట మనలను స్వస్థపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో మరో సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి దేవునికి యథార్థంగా, నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి, దేవునికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వ్యక్తి, దేవుని హత్తుకొని జీవించినటువంటి వ్యక్తి, దేవాలయపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసినటువంటి వ్యక్తి. మీరు 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతని యొక్క యథార్థత కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతడు మందిరపు తలుపులను తెరిచి అతడు బాగు చేయించాడు ప్రియులారా. దేవునికి నమ్మకంగా, దేవునికి అనుకూలంగా బ్రతికినటువంటి రాజు హిజ్కియా. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనంలో మనము చూడొచ్చు ప్రియులారా. ఈ రాజుకి మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు దేవుడు అతని దగ్గరికి యెషయాని పంపించాడు.
నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా చెప్పినప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, దేవా యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. నా ముందటి జీవితానికి జ్ఞాపకం చేసుకోదేవా, నేను ఎంత అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా నీ సేవ చేశానో దానిని బట్టి నాకు ఆయుష్నివ్వు, దానిని బట్టి నాకు స్వస్థతనివ్వి. ఈ మాటలు మనం చెప్పగలుగుతామా? దేవుడు నీకు స్వస్థతనివ్వాలంటే దేవుని కొరకు మనం యథార్థంగా బ్రతుకుతున్నామా, నమ్మకంగా బ్రతుకుతున్నామా, అనుకూలంగా బ్రతుకుతున్నామా, దేవుని సేవ చేయగలుగుతున్నామా, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? దేనిని బట్టి దేవుడు మనకి స్వస్థతనివ్వాలి? హిజ్కియా రాజు అడుగుతున్నాడు, కన్నీళ్లు విడిచిచ్చు. యెషయాతో దేవుడు చెప్తున్నాను, నేను అతని ప్రార్థనను అంగీకరించాను, అతనికి 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. అద్భుతమైన రీతిలో హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడు. కారణం ఏంటంటే అతని ముందటి జీవితము దేవునికి అది ప్రీతికరముగా ఉన్న కారణమును బట్టి. 3వ తలంపు చెప్తాను, దేవుని మాట వింటే మనకి దీవెన, దేవుని మాట వింటే మనకి ఆశీర్వాదము. ప్రియులరా, దేవుని మాట వింటే మనకి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ఈరోజు దేవుని మాట వినకపోవటం వల్లే చాలా మంది దేవుని పిల్లలు వారి జీవితాలలో, వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు చూడలేకపోతూ ఉన్నారు. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట మీరు పరిశీలిస్తే, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. మీరు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలు, మీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును. ఆయన మాట వింటే మనకి ఆశీర్వాదం. వినడం అంటే ఆయన మాటకి మనము లోబడటం. ప్రియులరా, సంపూర్ణంగా లోబడాలి. ఎవరైతే ఆయన మాటకి సంపూర్ణంగా లోబడతారో దేవుడు సమస్త విధములైనటువంటి ఆశీర్వాదముల చేత వారిని తృప్తిపరుస్తాడు. ప్రియులరా, ఇశ్రాయేలీయుల గురించి దేవుడు హృదయంలో చాలా వేదన చెందుతాడు. ఇశ్రాయేలీయులు నా మాట వినకుండా 10 మార్లు నా మాటను త్రోసివేశారు, నా మాట వినక త్రోసివేశారు. మీరు సంఖ్యాకాండము ఆ 14వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలీయులు 10 మార్లు నా మాట వినక నన్ను శోధించారు. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, మీరు ఇంటికి వెళ్ళి మీరు ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 23-24 వచనంలో దేవుని మాట విననటువంటి ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయించాడు. ప్రియులారా, దేవుని యొక్క వేదన అక్కడ కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో బలులు అర్పించింది కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వింటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనము పొందుతాం. ప్రియులారా, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే అతను దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. అందుకోసమే నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉండినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 21వ కీర్తన 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని దీవించావు. దావీదు దీవించబడడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవునికి లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. దేవుని మాట వినడం అంటే దేవునికి లోబడటం, సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని జరిగించటం. ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. ప్రియులరా, మీరు 21వ కీర్తన 3వ చరణంలో చూస్తే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని తృప్తిపరుస్తూ ఉన్నావు. దావీదుకి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు దయచేయటం యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు దేవుని మాటకు లోబడ్డాడు. సౌలు దేవునికి లోబడలేదు. ఆ కారణమును బట్టి దేవుడు సౌలును రాజుగా నిర్ణయించినందుకు
పశ్చాత్తాపడ్డాడు అన్న మాట మనము లేఖనంలో పరిశీలించగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 15 మీరు ఆ మాటను పరిశీలించగలుగుతారు. అదే మొదటి సమూయేలు గ్రంథం 15 సౌలు యెహోవా మాట వినక ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. అమాలేకులందరినీ కూడా నిర్మూలన చేయమంటే అమాలేకునికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా నిర్మూలన చేయమంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఆగాగును సౌలు బ్రతకనిచ్చాడు. ప్రియులారా, దహన బలిపీఠం మీద బలి అర్పించాల్సినటువంటి పని ఎవరిది? యాజకుడిది. కానీ నిర్ణయం కాలమున సమూయేలు రావటం ఆలస్యమైంది. కానీ ఆ యొక్క దహన బలిపీఠం మీద బలర్పించేటటువంటి పని రాజు అయినటువంటి సౌలు చేస్తున్నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అభిషేకింపబడినటువంటి వారి నోట బూతులు వస్తూ ఉన్నాయి. అభిషేకింపబడినటువంటి వాడు దేవుని చిత్తం కొరకు కనిపెట్టాల్సినటువంటి రాజు అయినటువంటి సౌలు కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ దగ్గరికి పోయి సోది చెప్పించుకుంటా ఉన్నాడు. అందుకోసమే సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయింది. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దావీదుని దేవుడు తృప్తిపరచడం యొక్క కారణం ఏంటంటే దావీదు దేవుని మాటకి సంపూర్ణంగా లోబడ్డాడు. సౌలు దేవుని చిత్తానికి దేవుని మాటకి లోబడని కారణమును బట్టి లేఖనంలో రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే చూడండి. ఇప్పుడు ఇల్లరా యిర్మీయా గ్రంథం 12:17 వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి నాశనము చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇల్లరా అంటే వ్రేళ్లతో సైతము కూడా సౌలు యొక్క కుటుంబము పెళ్లగించబడింది. ఒకే దినాన సౌలు తన యొక్క కుమారులు ఒకే దినాన మరణించాడు. సౌలు యొక్క కుటుంబీకులందరూ కూడా పతనా స్థితికి చేరడానికి గల కారణం ఏంటంటే సౌలు దేవుని మాటకి అవిధేయత చూపటం వల్ల. ఈరోజు నీ అవిధేయత, ఈరోజు దేవుని మాట వినని కారణమును బట్టి మనము మన జీవితాలలో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వేదన యెషయా గ్రంథంలో మనకి కనబడుతుంది కదా. యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియొగ్గుతుంది. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేయాలనుకుంటే వారు నా మీద తిరగబడుతూ ఉన్నారు. దేవుడు గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు, సమృద్ధినివ్వాలనుకుంటున్నాడు, దీవెననివ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడంటే ఆయన మాటికి నీవు సంపూర్ణ విధేయత చూపినప్పుడు. ఆకాశం ఆలకించిందండి, సముద్రం ఆలకించిందండి, చేప ఆలకించిందండి, సొరచిట్ట ఆలకించిందండి. సమస్త జీవరాశులు దేవుని మాటకి లోబడ్డాయి. కానీ ఒక్కటే లోబడింది ఏంటంటే దేవుని పిల్లలే దేవుని మాటకి లోబడటం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళని మీరు లేఖనాన్ని మీరు పరిశీలించి చూడండి. దావీదుని రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. 15:11 మొదటి సమూయేలు గ్రంథము. సౌలు దేవుని మాట వినలేదు అన్న మాట మనకి 15:19 కనబడుతుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ 3 తలంపులు చెప్తాను నేను. ఒక తలంపు ఏంటంటే ఈ యొక్క సందర్భంలో 3 తలంపులు చెప్తాను. ఇప్పుడు ఇలా ఒక తలంపు ఏంటంటే ఆ యొక్క సముద్రములో వలలు వేస్తున్నటువంటి సమయంలో రాత్రంతా ప్రయాసపడ్డారు వారు. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. వారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పలానా స్థలంలో మీరు వలలు వేయండి అని చెప్పగా వారు బాల్యము నుండే ఆ సముద్రములో నిష్ణాప్తి కలిగినటువంటి వారు. చేపలు ఏ సమయంలో దొరుకుతాయో ఎక్కడ దొరుకుతాయో వారికి బాగా తెలుసు. అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నటువంటి మాట అంటే ఆ స్థలమందు మీరు వలలు వేయండి. ఈయన మాకు పెద్ద చెప్పొచ్చాడులే, ఈయనకేదో సముద్రముల గురించి బాగా తెలిసినట్లుగా మాట్లాడతాడేంటి అని అనలేదు. ప్రియులరా, మీరు లోకాసు వార్త 5:5 మీరు ఆ మాటని గమనిస్తే అయ్యా నీ మాట చెప్పున వలలు వేయగా దోణెలు నిండిపోయాయి, వలలు పిగిలిపోయాయి. దేవుని మాటకి పేతురు సంపూర్ణ విధేయత చూపించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో వారిని ఆశీర్వదించాడు. సమృద్ధిని వారు చూడగలిగారు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కానా వివాహానికి వచ్చారు. ఆ వివాహంలో
ద్రాక్షరసం అయిపోయింది. విందు యజమానికి అవమానము కలిగే పరిస్థితి. అక్కడ మరి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆ బాణల్ని అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అని ఆ పరిచారకులతో చెప్పినటువంటి ఆ మాటకి వారు సంపూర్ణ విధేయత చూపినటువంటి వారే అంచుల మట్టుకి వారు ఆ బాణలను నీళ్లతో నింపగా దేవుడు అక్కడ అద్భుతాన్ని జరిగించాడు. మునుపు పంచిపెట్టినటువంటి ద్రాక్షరసము కంటే ఆ తర్వాత పంచిపెట్టినటువంటి ద్రాక్షరసం బహు రుచిగా ఉంది. ఆ పరిచారకులు ఆ బాణలను అంచులు మట్టుకు నింపారు. నీ హృదయాన్ని దేవుని మాటలతో నువ్వు నింపేసుకుంటే అద్భుతాలు నీ జీవితంలో వెనువెంటనే జరిగిపోతాయి. ఆ కానా వివాహములో దేవుడు తన మొదటి సూచక క్రియను చేసి తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. మూడవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చచ్చిపోదాం అనుకున్నాడు. ఎవరు? సారెపతి విధవరాలు తన కుమారుడు. వారి దగ్గర కొద్దిగా పిండే కొద్దిగా నూనె ఉంది. అలాంటి సమయంలో దైవజనుడైనటువంటి ఏలియాని దేవుడు వారి యొద్దకు పంపించాడు. ఆమెతో ఏలియా అంటున్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పిండితో ఆ యొక్క నూనెతో మొదటి అప్పము నాకు చేసి తీసుకుందా. రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆ మొదటి రాజుల గ్రంథం 17:14 చూడండి. అంతటా ఆమె ఏలియా చెప్పినటువంటి మాట చొప్పున చేయగా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ కరువు సంవత్సరం అంతా కూడా ఆమె యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ కరువు సంవత్సరం అంతటా దేవుడు ఆమెను పోషిస్తూ వచ్చాడు. చనిపోదాం అనుకున్నటువంటి వారి జీవితాలను దేవుడు అద్భుతం చేసి వారిని బ్రతికించుకున్నాడు. కారణం ఏంటంటే ఆ దైవజనుడైనటువంటి ఏలియా చెప్పినటువంటి మాట చొప్పున వారు చేసిన దేవుడు వారి జీవితాల్లో సమృద్ధిని, అద్భుతాన్ని జరిగించాడు. 4వ తలంపులోనికి నేను వెళ్తా ఉన్నాను. దేవుని మాట వింటే మనకి దైవ భయము కలుగుతుంది. ఆ దైవ భయము దేని కొరకు తెలుసుకుంటారా? మనం ఆత్మీయంగా ఎదగటానికి, సమృద్ధిగా మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి. నేటి కుటుంబాన్ని లేకపోతే సమాజాన్ని లేకపోతే దేవుని పిల్లల యొక్క జీవితాలని పరిశీలించి చూసినప్పుడు వారి జీవితాల్లో లోపించింది ఏంటంటే దేవుని భయము లోపించింది. 36వ కీర్తన మొదటి చరణంలో రాయబడినటువంటి మాట, భక్తిహీనుల హృదయముల్లో దేవోక్తి అతిక్రమములే పలుకుచున్నది, వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈరోజు దేవుని పిల్లలకి దేవుని భయం ఉంటే వారి ఆత్మీయ జీవితాలు ఎంతగానో వర్ధిల్లుతాయి. ఆత్మీయ జీవితాలు వర్ధిల్లడమే కాదు, మన కుటుంబాలు దీవించబడతాయి, మన వ్యక్తిగత జీవితాలు దీవించబడతాయి, మనం ఆశీర్వదించబడతాం. లేఖనములో ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనములో యోసేపు అన్నటువంటి మాట, నేను దేవునికి భయపడువాడను. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుకనే అతడు ఐగుప్తు దేశం అంతటిని కూడా ఏలాడు. అతని సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో అతని ఎవరు కూడా చెయ్యి ఎత్తటానికి కూడా అవకాశం లేని అధికారాన్ని, ఆశీర్వాదాన్ని యోసేపు జీవితంలో అతడు ఫలించడి కొమ్మగా, దీవెనగా అతడు ఉండడానికి గల కారణము యోసేపు నిత్యము దేవునికి భయపడువాడు. 39వ ఆదికాండము 9వ వచనములో ఇంత ఘోరమైనటువంటి దుష్కారం నా దేవునికి విరోధంగా ఎలా చేసి పాపమును కూడగట్టుకుంటానని ఆ పాపం నుంచి దూరంగా ఎందుకు పారిపోయాడంటే అతనికి దేవుని భయము ఉంది. దేవుని భయం ఉంటే ఆ వ్యక్తి దీవించబడటమే కాదు, తను తాను ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటాడు. యోసేపుకి దేవుని భయం ఉంది. ఆ చెడ్డతరములో నోవాహు, ఆ చెడ్డతరం అంతా కూడా ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎవరి భయం లేకుండా జీవిస్తున్నటువంటి సమయంలో నోవాహు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వాడే వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు ఎంత మాత్రం కూడా మార్పు లేనటువంటి వారిగా ఉన్నారు. ఆ తరం ఎలా ఉందో నేటి తరము కూడా అలాగే ఉంది. ఇష్టానుసారంగా ఎంతగా దేవుడు మాట్లాడుతున్నా గానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. అందుకోసమే జల ప్రళయంలో అందరూ కొట్టుకొని పోయారు, కానీ నోవాహు కుటుంబం మాత్రము వాడులోనికి, రక్షణ వాడులోనికి ప్రవేశించారు. నోవాహు దేవుని కృప పొందిన వాడయ్యాడు. అందుకోసం 119వ కీర్తన 30 చరణంలో రాయబడినటువంటి మాట, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయము పుట్టించుతున్నది, అది నీ పిల్లలకు, నీ సేవకునికి స్థిరపరచు. దేవుని మాట, దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మరో మాటను మీకు జ్ఞాపకం చేయాలి.
అబ్రహాము దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడు. 24వ ఆదికాండము 24వ మొదటి వచనంలో అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయంలో ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు. నువ్వు ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు దీవించువారిని నేను దీవిస్తాను, సమస్త మనుషుల కంటే నువ్వు దీవెనగా మార్చబడతావు. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు. అబ్రహాము అన్ని విషయముల్లో దేవునికి లోబడుతూ వచ్చాడు, సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపుతూ వచ్చాడు. గనుకనే అబ్రహాము జీవితాన్ని దేవుడు అంత ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఈ లాక్డౌన్ సమయంలో మనకి మన కుటుంబాలకి దేవుని భయం ఉందా? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో నాకు భయపడేవారు ఎక్కడున్నాడు, నన్ను గణపరిచేవారు ఎక్కడున్నారు, నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైపోతా ఉంది? ఈ లాక్డౌన్ సమయంలో మన కుటుంబాల ద్వారా దేవునికి రావాల్సినటువంటి ఘనత ఏమైపోతా ఉంది అంటే దేవుని భయం లోపిస్తే దేవునికి రావాల్సినటువంటి ఘనత రాదు ప్రియులరా. ప్రభు అన్నాడు కదా, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారమే పొందుతారు. దేవునికి భయపడటం వల్ల మనకి కలిగేటటువంటి ఆశీర్వాదాలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి ప్రియమైనటువంటి వారరా. దావీదు దేవునికి భయపడ్డాడు కనుకనే దావీదు అన్నటువంటి మాట, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకోసమంటే నా కాపరి నాతో ఉన్నాడు. ఒక మాట చెప్పమంటే పిల్లరా, దేవుని భయము మిగిలినటువంటి భయాలన్నింటినీ కూడా పారద్రోలుతుంది. దేవుని భయం లేకపోతే ప్రతి దానికి మనము భయపడతాం పిల్లరా. అందుకోసమే 128వ కీర్తన ఆ మొదటి చరణంలో ఆ భక్తుడైనటువంటి దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. నువ్వు దీవెన చూడాలన్న, ఆశీర్వాదం చూడాలంటే టు ఫియర్ టు లార్డ్, దేవునికి భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఆశీర్వదించబడతారు ప్రియులారా. అననీయ సప్పీరాలకి దేవుని భయం లేదు కనుకనే సంఘం అంతటికి కూడా వారిని బట్టి భయము కలిగించాల్సినటువంటి పరిస్థితి దేవునికి వచ్చింది. వారు మోసం చేశారు, దైవజనుని మోసం చేశారు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. అందుకోసమే అక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనములో, సంఘమంతటికి ఇది వినిన వారికి మిగుల భయము కలిగింది, వారి యొక్క చావు సంఘాన్ని భయపెట్టింది. ఈరోజు దేవుని భయం లేకపోతే నిన్ను బట్టి సమాజం భయపడుతుంది, సంఘం భయపడేటటువంటి పరిస్థితి. ఉగ్రత మీద రగులు కొనక మునిపే దేవుని భయము కలిగి మనం జీవించాలి. మనుషుల భయము మనకి ఉరి తీస్తుంది, దేవుని భయము మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి భయములో నుంచి మనల్ని పారద్రోలుతుంది. దేవుని భయం వలన మనకి కలిగేటటువంటి ఆశీర్వాదాలు 4 చెప్పిన వర్తమాన ముగింపులోనికి వస్తాను. 4 ఆశీర్వాదాలు అంటే దేవునికి భయపడటం వల్ల మనకి దీర్ఘాయువు కలుగుతుంది, దేవునికి భయపడటం వల్ల మనకి అధికమైనటువంటి మేలులు కలుగుతాయి. చూడండి పిల్లల, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. అలాగున్నే 34వ కీర్తన 7వ చరణం, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఈ లాక్డౌన్ సమయంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుని దూత, దేవుని సన్నిధి ఎవరికి కావలిగా ఉంటుందంటే ఎవరైతే దేవునికి భయపడతారో వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, మీరు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా ఐశ్వర్యము ఘనత నీకు ఇవ్వాలంటే నువ్వు దేవునికి భయపడాలి. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. ఒక మాట ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39, 40 వచనాలలో ఎందుకు దేవుడు మనలో భయాన్ని పుట్టిస్తాడంటే మనము ఆశీర్వదింపబడటం కోసం, మనము వర్ధిల్లటం కోసం. వారి హృదయాలలో నేను దేవుని భయము పుట్టిస్తాను అని అంటున్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథం చదవండి 32వ అధ్యాయము 39, 40 వచనాలలో. ప్రియమైనటువంటి వారులారా, అయ్యా నీకు నిత్యము భయపడేవాడిగా నన్ను చేయండి. ఈరోజు దేవుని భయం ఉందా మనకి? చూడండి, మనుషులందరినీ మనం పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు కాస్తంతైనా కానీ దేవుని భయం కనబడట్లేదు ప్రియులారా. ప్రతిదానికి భయపడతారు వీళ్ళు. 363 రకాలైనటువంటి ఫోబియా, భయాలుంటే వాటికి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడటం లేదు ప్రియులారా. దేవుడు 366 రోజులు నీతో నాతో చెప్తున్నటువంటి మాట, నువ్వు దేనికి భయపడకు. ఎందుకోసమంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడేటటువంటి వారికి దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు.
ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని భయము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నాయి. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషం నుంచి వాళ్ళని మనం పవిత్రులుగా చేసుకుందామంటాడు. ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి ప్రారంభపు మాట అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు. శరీరమునకును ఆత్మకును ఇప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి కలిగినటువంటి సమస్త కల్మషం నుంచి మనల్ని మనం పవిత్రులుగా చేసుకున్న రోజునే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడు మనం దేవుని మాటకి లోబడినటువంటి వారు పడతాం. వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియమైనటువంటి వారా, వాక్యంలో రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని. దైవజనునిగా దేవుని మాట వింటు ద్వారా కలిగేటటువంటి 4 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు తలంపులు నేను మీ ముందు పెట్టడం జరిగింది. మొదటి తలంపు ఏంటంటే, దేవుని మాట వింటే మనకి జీవం కలుగుతుంది. దేవుని మాట వింటే మనకి స్వస్థత కలుగుతుంది. దేవుని మాట వింటే మనకి సమృద్ధి, దీవెన, ఆశీర్వాదము కలుగుతుంది. దేవుని మాట వింటే మనలో దేవుడు దైవ భయాన్ని పుట్టించి సకల ఆశీర్వాదాలను మన కుటుంబాలకి దయచేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అట్టి దేవుని మాట, అందుకే దేవుడు రాయించినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఉంది కదా, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ఆయన సంపూర్ణ చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, ఆయన సంపూర్ణ మాటకు ఎవరైతే లోబడతారో, దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించటమే కాకుండా తన కాపుదల, తన భద్రత, సంరక్షణ, క్షేమము, ఆశీర్వాదం ఇచ్చి తన కృపలో వర్ధిల్లింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానం, ప్రభువా మీ మాట వినుట మాకు ఆశీర్వాదము నాయనా. మీ మాట మా జీవితాలను బాగు చేస్తుంది. మీ మాట మాలో భయాన్ని పుట్టిస్తుంది. మీ మాట మాకు స్వస్థతనిస్తుంది. మీ మాట ప్రభునిన మాలో ఉన్నటువంటి ప్రభునిన ప్రాణాత్మ దేహములను సహితము విభజించినంత మట్టుకు కోయిచు దూర్చు మాలో ఉన్నటువంటి చేదైనటువంటి వేర్లన్నింటిని కూడా పెకిలిస్తుంది. అంత జీవము కలిగినటువంటి మీ మాటలు ప్రభునిన మేము వినడమే కాకుండా ఆ ప్రకారంగా నడుచుకునేటటువంటి ధన్యత, కృప మాకు మీరు ఇవ్వండి ప్రభువా. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన సందేశము వినినటువంటి ప్రతి హృదయాన్ని వాక్యము చేత మీరు స్పృశించినందుకే స్తోత్రాలు. వారి అంతరంగాలలో మీ ఆత్మకార్యమును మీరు జరిగించినందుకే స్తోత్రాలు ప్రభువా. అయా, మరో వారు ప్రభు ఇటు రీతిగా కలుసుకొని మీ అత్యున్నతమైనటువంటి నామాన్ని మహిమపరిచేటటువంటి కృప మీరు మాకు ఇవ్వండి ప్రభా. మీరు మా కుటుంబాలకు ఇస్తున్నటువంటి క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నటువంటి మా ప్రపంచ దేశాలకు ప్రభు నేను మీరే గొప్ప విడుదల ప్రసాదించమని మీ కనికరాన్ని, మీ కృపను కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అని అతి శ్రేష్ఠ నామమున స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సన్నిధి, సమాధానము, కాపుదల ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి సంఘములకు, ప్రభు యూట్యూబ్లో ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి నీ పిల్లలకు, వారి కుటుంబాలకు ప్రభు వచ్చి పర్యాంతము సదాకాలముని పవిత్ర ఆత్మ తోడై ఉండి నడిపించి, బలపరిచి, ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు తన మహాకృపలో మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.